మరి ఈ రోజు మన రుచి చూడు ప్రేక్షకుల కోసం ఏమేమి వంటలు తెచ్చారండి? ఊసల్ అని ఒక మహారాష్ట్ర వంటకం అండి. ఊసల్. ఊసల్ ఓకే. స్ప్రౌట్స్ తో చేస్తారనమాట. సో మహారాష్ట్ర వంట నేర్చుకుందాం అనుకుంటున్నాను. రెండోది కూడా మహారాష్ట్ర వంటేనా అండి? లేదండి, అది కొంచెం పేరు తమిళియన్స్ వాడే పేరు. అది నేను ట్రై చేశాను అనమాట, సొంతంగా ట్రై చేశాను. నామకరణం చేశారు? నామకరణం అలా. ఓకే. దాని అపియరెన్స్ ని బట్టి అట్లా నామకరణం చేశాను అనమాట. దాని పేరు ఏంటండి? సుహియాన్. సుహియాన్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారండి? స్ప్రౌట్స్, పాలకూర, కొబ్బరి తురుము, నూనె, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరప పేస్ట్, టొమాటో తరుగు, కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర. స్ప్రౌట్స్ అన్నారు, ఇది దీంట్లో పెసలు ఒక్కటే ఉన్నాయా, ఇంకేమైనా కలిపారా? వేరు కూడా అన్ని కలిపి కూడా చేసుకోవచ్చు, కానీ ఇవాళ మటుకు నేను స్ప్రౌట్స్ తెచ్చాను. ఎందుకంటే స్ప్రౌట్స్, ఈ పెసలు స్ప్రౌట్స్ తొందరగా వస్తాయి, బాగా వస్తాయి. వీలుంటే శనగలు, బొబ్బర్లు ఇవన్నీ ఉంటాయి కదా, అన్ని కలిపి తెచ్చుకోవచ్చు. కుకింగ్ టైం డిఫరెంట్ గా ఉంటుంది, అప్పుడు డిఫరెంట్ గా కుక్ చేసుకోవాలి. పెసలు అయితే తొందరగా కుక్ అయిపోతాయి. అవును. శనగలు అయితే టైం పడతాయి. అవును. పీస్ తో కూడా చేసుకోవచ్చు. అందుకని అంటే మిక్స్ చేసి చేసుకోవచ్చు, కానీ అది ప్రాసెస్ ఎక్కువ పడుతుంది, టైం పడుతుంది. ఓకే, మీరు చెప్పిన మ్యాటర్ నాకు అర్థమైంది, మీకు కూడా అర్థమైంది కదండి. సో ఏమి లేదండి, అన్ని కలిపి కూడా చేసుకోవచ్చు, కాకపోతే కొన్ని ఉడికి కొన్ని ఉడకక అలా ఉంటాయి. కాబట్టి ఈ ఐటమ్ కి మనం పెసళ్ళతోటి అడ్జస్ట్ అయిపోదామండి. ఓన్లీ మొలకెత్తిన పెసళ్ళు మాత్రమే తీసుకోవాలి దీనికి. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. తప్పకుండా. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందామా? ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని ఒక బాండ్లీ పెట్టుకుందాం. బాండ్లీ వేడెక్కిందండి. ఇప్పుడు కొంచెం నూనె వేసుకున్నాం అంటే ఒక స్పూన్ ఫస్ట్ జీలకర్ర వేసుకున్నాం. నూనె కొంచెం వేడి ఎక్కాక ఓకే, జీలకర్ర వేసుకున్నాం. జీలకర్ర ఎంత వేయాలండి? స్పూనా? ఒక స్పూన్ అంటే కొంచెం వేసుకున్నా వేసుకోవచ్చు. మహారాష్ట్ర వంటకం ఎలా నేర్చుకున్నారు? ఎక్కడ నేర్చుకున్నారు? నేను గుంటూరులో వర్క్ చేసినప్పుడు ఇండియన్ బ్యాంక్ లో వర్క్ చేశాను నేను. ఓకే, బ్యాంక్ ఎంప్లాయీ మీరు? యా, నౌ ఆఫ్ కోర్స్ ఐ హావ్ టేకెన్ విఆర్ఎస్ ఫ్రమ్ ఇండియన్ బ్యాంక్. ఓకే ఓకే. అక్కడ వర్క్ చేసినప్పుడు ఆఫీస్ లో మా కొలీగ్ ఒక ఆవిడ ఉండేవారు. రోజు బాక్స్ తెచ్చేవారు అనమాట. బాక్స్ తెచ్చేవారు. ఓసారి నచ్చింది, అడిగారు, నేర్చుకున్నారు. అలాగే అర్థమైపోయిందండి మనకి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత స్ప్రౌట్స్ వేసేసుకున్నాం. అంటే ఎన్ని ఏళ్ల సర్వీస్ ఉండగా విఆర్ఎస్ తీసుకున్నారు? 10 years ఫోర్ గోయా. 10 years. ఎందుకు అంత ముందుగా అలా తీసుకున్నారు? అంటే రోజు వర్క్ చేసి చేసి బోర్ కొట్టి తీసుకున్నారా, లేకపోతే ఇంకేమన్నా ఈ వర్క్ బోర్ కొట్టి కొత్త వర్క్ లోకి వెళ్దాం అనుకున్నారా? వర్క్ బోర్ అని కాదు, అప్పట్లో కొంచెం నాకు ఆర్థరైటిస్ ప్రాబ్లం ఒకటి వచ్చింది. ఓకే, ఇది వేగినట్టుంది. ఇది వేగిపోయింది. ఇందులో స్ప్రౌట్స్. పిల్లలు ఏం చదువుతున్నారు? మీ వారు ఏం చేస్తుంటారు? మా పిల్లలు చదువులు అయిపోయిన, మా పాప మ్యారీడ్, తను షీ స్టేస్ ఎట్ యుఎస్. ఓకే. మా బాబు కూడా చదువు అయిపోయింది, షీస్ వర్కింగ్ ఇన్ యూకే. ఓకే. ఇప్పుడు ఇది కూడా వేసేసుకుంటాం, పాలకూర కూడా వేసేసుకుంటాం. ఓకే. స్ప్రౌట్స్ ఎక్కువసేపు మనం వేయించలేదు కదా? అక్కర్లేదు, ఎందుకంటే శనగపిండి, పెసరపప్పు తొందరగా మెత్తబడిపోతుంది. అవును. ఇప్పుడు పాలకూర వేసామనుకోండి, దీంట్లో ఉండే వాటర్ వస్తుంది కదా. అవునవును, దానివల్ల వాటర్ సరిపోతుంది. ఇదేంటండి, అంటే చపాతీలోకి తినేదే అనిపిస్తుంది. చపాతీలోకి బాగుంటుంది, రైస్ లో కూడా బాగుంటుంది, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ చపాతీ. ఒకవేళ మనకి డౌట్ వచ్చింది అనుకోండి, వాడుకునేమని కొంచెం నీళ్లు స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం కొంచెం పైన దీంట్లో పోయింది. లేకపోతే ఇప్పుడు ఈ పాలకూర ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలా, లేకపోతే నెక్స్ట్ ఏమైనా ఇంగ్రీడియంట్ వేసి ఉడికించుకోవాలి? సరే, మరి మూత పెడదామండి. చూసారు కదండి, ఫస్ట్ బాండ్లీ పెట్టుకుని నూనె వేసుకుని కొంచెం జీలకర్ర వేసుకున్నాం అండి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత స్ప్రౌట్స్, అంటే అన్ని తీసుకోలేదు మనం, మొలకెత్తిన పెసళ్ళు మాత్రమే తీసుకున్నాం. 1 కప్పు పెసళ్ళు వేసేసామండి. దాన్ని ఎక్కువ వేయించుకోలేదు, ఎందుకంటే ఇమీడియట్ గా మనం తరిగిన పాలకూర వేసేసాం. ఈ రెండు కలిపి ఒకేసారి మగ్గుతాయి అనమాట. గాయత్రీదేవి గారు, కొంచెం ఉడికినట్టుంది.
ఇప్పుడు మనం ఉడికిందండి, ఇందులో మనం టొమాటో తరుగు కూడా వేసేసుకుందాం. ఓకే, సగం ఉడికిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. గాయత్రీదేవి గారు, టమాటాలు వేసాం కదా, నెక్స్ట్ ఏంటండి? కొబ్బరి వేద్దామండి, ఒక స్పూన్. ఎండు కొబ్బరి తురుము. ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, ఏది వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. 2-3 చెంచాలు. ఇప్పుడు దాకా మనం అసలు కారం వేయలేదు. ఇది ఇప్పుడు పచ్చిమిరపకాయ పేస్ట్, ఇవంతా కూడా మన రుచికి తగ్గట్టు అనమాట. అంటే ఆ గ్రీన్ కలర్ అనేది పోకుండా పచ్చిమిరపకాయ పేస్ట్ యాడ్ చేస్తున్నారు. ఓకే. తర్వాత మంచి ఫ్లేవర్ రావడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సరిపడా సాల్ట్. సాల్ట్ చేత్తో వేస్తున్నారు అంటే బ్రహ్మాండమైన వంట చేస్తారు అని అర్థం అన్నమాట. సాల్ట్ కూడా నేను తప్పనిసరిగా చేత్తోనే వేస్తాను. అదే దీన్ని ఇప్పుడు మూత పెడదామండి. నీళ్ళు పోయాలేమైనా? ఇంకా నీళ్ళు అక్కర్లేదండి. ఓకే, పెట్టచ్చు. ఎందుకంటే ఆకుకూరలో వాటర్ ఉంటుంది, టమాటోలో వాటర్ ఉంటుంది. ఉప్పు వేసిన తర్వాత వాటర్ యూజ్ అవుతుంది, బయటికి యూజ్ అవుతుంది. అవును, కాబట్టి ఆ వాటర్ సరిపోతుంది. ఓకే, చూసారు కదండి, అన్ని వేసిన తర్వాత మూత పెట్టేసాము. ఒక్క 5 మినిట్స్ ఆగితే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. సో కొంచెం సేపు మనం వెయిట్ చేద్దాం. ఓకే, అయిపోయింది, ఇది కుక్ అయిపోయింది. ఓకే, కంప్లీట్ గా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా. ఇప్పుడు ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందేమో. తప్పకుండా కదండి. చాలా ఇప్పుడే కొంచెం ఏమైనా చప్పగా ఉంటుంది అని ఎవరికైనా ఫీలింగ్ ఉంటే అది పోయి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం దానికి తగ్గట్టుగా కొంచెం స్పైసీగా ఉండటానికి మసాలా వేసాం కాబట్టి సూపర్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, ఫైనల్ టచ్. ఎస్. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. సర్వింగ్ బౌల్లో తీసేసామండి. దీన్ని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. యమ్మీ యమ్మీ దోసలు రెడీ. టేస్ట్ చేసి చెప్పనండి. చెప్పండి. నిజంగా యమ్మీ అండి. సింపుల్, సూపర్. ఇలా ఉత్తిగా తినేసేయచ్చు, అంత బాగుంది. సూపర్ అండి.